నమస్తే అండి. ఈవినింగ్ స్నాక్స్తో పాటుగా మనం నిల్వ ఉండే స్నాక్స్ కూడా చేసుకుంటూ ఉంటాం కదా. దానికోసం అయితే మనం బియ్యపిండితో ఈ విధంగా ట్రై చేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. దానికోసం అయితే పెసరపప్పు ముందుగా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీంట్లో మనం పుట్నాల పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పెసరపప్పు నానబెట్టి యాడ్ చేసుకోవచ్చు. ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటున్నానండి. టేస్ట్కి సరిపోయేంత ఉప్పు, ఇంగువ, ఎర్ర కారం పొడి లేదంటే పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోవచ్చు. నువ్వులు, ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత బటర్ ఉంటుంది కదండి, మనం యాక్చువల్గా దీనికైతే నూనె అయితే చేస్తాం కదా. బటర్ వేసేస్తే చాలా బాగా వస్తున్నాయండి. టేస్ట్ బాగుంటుంది, చాలా గుళ్ళగా వస్తున్నాయి, క్రిస్పీగా కూడా ఉంటుంది అన్నట్టు. ఈ బటర్ అనేది యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు గ్లాసుకి పెద్ద స్పూన్తోనైతే, అంటే మనకి నార్మల్ పంచదార వేస్తాం కదండి, ఆ స్పూన్తోనైతే 1.5 స్పూన్ బటర్ అయితే పడుతుందండి. ఇక్కడ బియ్యపిండి కూడా 3/4 గ్లాసే తీసుకున్నాను. చాలా ఫైన్గా ఉందండి, మెత్తగా ఉంది, అందుకని 3/4 గ్లాస్ అయితే పట్టింది. ఒక గ్లాస్ తీసుకున్నట్టయితే మనకి, అంటే మనం బియ్యపిండి అనేది వేరువేరుగా ఉంటుంది కదా, దాన్ని బట్టి ఒక 1/4 గ్లాస్ నీళ్ళు అటు ఇటు పడతాయండి. నాకైతే ఇక్కడ 3/4 గ్లాస్ అయితే కరెక్ట్ సరిపోయింది పిండి. దీన్ని మనం వేడి మీదే ఇలా వేసుకొని మూత పెట్టేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత తీసి మనం చక్కగా కలిపేసుకోవాలండి అంతా. ఈ విధంగా స్పూన్తో కలుపుకొని తర్వాత మళ్ళీ మన చేత్తోనంటే, ఇప్పుడంటే చాలా వేడిగా ఉంటుంది కదా, అందుకని కొంచెం చల్లగా అయిన తర్వాత అప్పుడు మనం చేతితో చేయాలి. పూర్తిగా చల్లారిపోతే అంత బాగా రాదండి, నీట్గా రాదు. సో అందుకని కొంచెం వేడి ఉంటుండగానే మనం చేసేసుకోవాలి. ఇది మనకి చేయడం చాలా ఈజీ అండి. అంటే మనం రింగ్స్ చేస్తాం కదా, అది చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇదైతే ఏముండదండి, మనం చేస్తూ కూడా ఫ్రై చేసేయచ్చు అన్నట్టు. ఆ ఫ్రై ఒకటి వేసి వేగి వచ్చే లోపల మనము ఇంకొక నెక్స్ట్ వేసే వాటికి రెడీ చేసుకోవచ్చు. అంత ఈజీగా అయిపోతుంది ఈ మెథడ్ అయితే. ఈ చేత్తో ఈ విధంగా అనుకుంటే చాలండి. కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని అనుకుంటే ఇంకా నీట్గా సాఫ్ట్గా వచ్చేస్తాయి. లేదంటే మాత్రం నార్మల్గా చేతికి అంటేస్తూ ఉంటుందండి, అదొక్కటి చూసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకొని మనం చక్కగా వేయించుకోవాలి. అయితే సిమ్లోనే వేయించుకోవాలండి. హైలో పెడితే మాడిపోయి కలర్ వచ్చేస్తుంది తప్ప మనకి లోపల అంత నీట్గా ఉడకదు అన్నట్టు. అంటే మెత్తగా ఉంటుంది, బియ్యపిండితో చేస్తున్నాం కదా, సో అందుకని కొంచెం టైం పడుతుందండి. ఇందులో మీరు కావాలంటే కొంచెం శనగపిండి కానీ పుట్నాల పప్పుల పొడి కానీ అట్లా యాడ్ చేసుకోవచ్చండి. అంటే మన టేస్ట్కి తగ్గట్టు మనం ఎట్లా యాడ్ చేసుకున్నా బాగుంటుంది కదండి. వేయించినప్పుడు మాత్రం కొంచెం సిమ్లోనే వేయించుకోవాలి. ఇది మనకి చేయడం కూడా శ్రమ ఉండదండి. రౌండ్ రింగ్స్ చుట్టేదంటే లేట్ అవుతుంది కదా, ఇదైతే చక్కగా ఇది వేగుతున్నప్పుడే నేనైతే అట్లనే చేసేస్తానండి. వేగుతున్నప్పుడే చేసేసుకున్నాను అన్నట్టు. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చట్లేదండి, నార్మల్గానే ఉంది. ఇవేనండి ఈ వీక్ కోసం నేను చేసిన స్నాక్ ఐటమ్ అన్నట్టు. ఈరోజు జంతికలు లాంటి, లాస్ట్ వీక్ అయితే జంతికలు చేశాను కదా, అందుకని ఈ వీక్ కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి ఇలాగ చేగోడి ఇలాంటివి చేశాను. రింగ్స్లా చుట్టకుండా సింపుల్గా చేసేసుకున్నాను అన్నట్టు. నచ్చిందా అండి వీడియో? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.